అర్థమవుతుంది. అందుకోసం ఇవాళ మిగిలినటువంటి అమరులు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను అర్పించిండ్రు. భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో ఎంతోమంది అమరులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఇవాళ ఈ రాష్ట్రం రావాలని కలలు కన్నారు. అట్లనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా కొంతమంది చనిపోయింది. ఇట్లా వాళ్ళు వీళ్ళు కోరుకున్నది ఒకటే, మన రాష్ట్రం మనకైతే మన పిల్లలకు మన ఉద్యోగాలు వస్తాయి, మన సంపద మనకే దక్కుతుంది, మన భూములు మనకు వస్తాయి, మన బతుకులు మనకుంటాయి అని అనుకున్నారు. కానీ భూమి ఇంకా ఎవరి చేతుల్లో ఉంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. దక్కాల్సిన వాళ్లకు భూమి దక్కడం లేదు, దున్నుకునే వారి చేతుల్లో భూమి లేదు, సంపద మాత్రం కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. ఇంకా ఇవాళ ఇక్కడ ఎవరి కబంధ హస్తాల్లో ఈ రాష్ట్రం ఉన్నది అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నది ఇంకా. అందుకనే ఇప్పటికీ కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఎక్కడైనా ప్రజలే, దోపిడీదారులు ఎక్కడైనా దోపిడీదారులే, పెట్టుబడిదారులు ఎక్కడైనా పెట్టుబడిదారులే. అందుకని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళంగా, ఉద్యమకారులంగా ఇవాళ అమరుల స్తూపం సాక్షిగా ఒకటి మనం అందరినీ అడగాలి, అందరికీ విషయం తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అమరులు మిగిల్చినటువంటి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి అందరం సిద్ధమా కాదా అనేటువంటిది అందరూ ఆలోచించాలని సవినయంగా నేను కోరుకుంటున్నాను. అందుకు ఎల్లవేళలా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా, ఒక ప్రజా కళాకారిణిగా మేము ఎల్లవేళలా మేము సిద్ధం. అందుకోసం అందరం కలిసి చేయి కలిపి మనం కోరుకున్న తెలంగాణను మనం సాధించుకుందాం. అది ప్రజల తెలంగాణ కావాలి, అదే ప్రజా తెలంగాణ కావాలి, అదే నవ తెలంగాణ కావాలి, అదే ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. జై నవ తెలంగాణ, జోహార్ అమర వీరులకు. ఇప్పటికీ కూడా ఇంకా జరగలేదు. అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, దళితులకు న్యాయం జరగలేదు, ఆదివాసీలకు న్యాయం జరగలేదు. ఆదివాసీలు ఒకవైపున కొట్లాడుతున్నారు, మా అడవి మాకు కావాలి, మా అడవి సంపద మాకే దక్కాలి అని, అడవి మీద హక్కు మాకే ఉండాలని కోరుకుంటున్నారు. అది న్యాయమైనటువంటి డిమాండ్. అది అట్లాంటి డిమాండ్ పట్ల మనం అందరం కూడా వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం మిత్రులారా, మనం అందరం ఒకతాటి మీదకి మళ్ళొక్కసారి గతంలో జరిగినటువంటి మరో మిలియన్ మార్చ్ జరిగితే తప్ప అది సాధ్యం కానటువంటిది. దానికోసం అందరం కూడా సిన్సియర్గా సంసిద్ధమై ముందుకు కదలాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నాను. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు.